ఇది రీసెంట్గా బెంగళూరులో BIECలో అంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన ఏషియన్ ల్యాబెక్స్ అనే ఎక్స్పోకి సంబంధించిన ఒక స్టాల్ గురించి అండి. ఇది మన తెలుగు వాళ్ళదే. వీళ్ళు సైన్టెక్ బయో సొల్యూషన్స్ అనే పేరుతోటి వీళ్ళు ల్యాబ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ వీళ్ళు సెల్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక యూనిక్ ప్రోడక్ట్ అంటూ చూడటం జరిగింది. ఇది బయో డీకంటామినేషన్ ప్రోడక్ట్. ఇది ఫిన్లాండ్ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని డీకంటామినేషన్ యాజ్ ఎ సర్వీస్ మోడల్లో వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ప్రోడక్ట్ చాలా కాస్ట్తో కూడుకున్నది. అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా ఈ B2B అంటే ఎనీ ల్యాబ్స్ కానీ డీకంటామినేషన్ లేకపోతే ఆఫీసెస్కి వీటికి మాత్రమే ప్రస్తుతానికి వాళ్ళు డీకంటామినేషన్ అన్న సర్వీస్తో వాళ్ళు వస్తున్నారు. అయితే ఫ్యూచర్లో ఇది ఎక్కువగా ఈ డొమెస్టిక్ మార్కెట్కు కూడా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఊహించండి, మనకి కరోనా కానీ లేకపోతే ఏదైనా బ్యాక్టీరియా వైరసెస్ ఇంకా కంటామినేటెడ్ గ్యాసెస్ కానీ మన రూమ్లో ఉన్నాయి అంటే మనం వాటిని ఎంతవరకు మనం డీకంటామినేట్ చేయగలం. సో ఇలాంటి ఒక ప్రోడక్ట్ తోటి వాటిని కంప్లీట్గా మనం డీకంటామినేషన్ చేసుకునే విధంగా అంటే ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ వ్యాపరైజేషన్ టెక్నాలజీతో అంటూ దీన్ని బిల్డ్ చేశారు. అయితే ఇది కంప్లీట్గా రూమ్ మొత్తం కూడా డీకంటామినేషన్ చేసే విధంగా ఇది ఎన్షూర్ చేస్తుంది. అండ్ మీరు ఇది ఒక షార్ట్ ఇంటర్వ్యూ లాగా ఈ సంస్థకు సంబంధించిన ఫౌండర్ తోటి ఒక షార్ట్ ఇంటర్వ్యూ అంటూ చేసాం. అండ్ ప్లీజ్ డూ వాచ్ కంప్లీట్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, ఈ ప్రోడక్ట్ అసలు ఏంటి అంటే యూనిక్ ప్రోడక్ట్ అంటున్నారు, మీరు ఫిన్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేశారంటున్నారు. అసలు ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది, ఎవరెవరికి యూజ్ అవుతుంది, అండ్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? హలో, నమస్తే అండి. ఇది సైన్టెక్ టెక్నాలజీస్ అని మన సైన్టెక్ బయో ఇన్ఫర్మేషన్ వాయిస్ కొంచెం దాని నుంచి మనం మొదలుపెట్టాం. ఇది కూడా ఒక స్టార్టప్ కంపెనీ. ఓకే, సో మనం ఒక యూనిక్ ప్రోడక్ట్ తీసుకొచ్చాం. దాని పేరు క్లియామిక్స్ బయో డీకంటామినేషన్ సిస్టమ్. ఇది ఫిన్లాండ్లో డెవలప్ చేశారు. ఫిన్లాండ్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మనం ఇండియాకి ఎందుకు తీసుకొచ్చామంటే ఇక్కడ మనకి 5-6 సెగ్మెంట్స్లో మనకి ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఒకటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఇంకోటి హెల్త్ కేర్ ఇండస్ట్రీ, తర్వాత బయోటెక్నాలజీ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఇలాంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో కూడా మన ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే ఇది యూనిక్ టెక్నాలజీ ఎందుకంటున్నానంటే ఇంతవరకు మన దగ్గర ఉన్న టెక్నాలజీ, మన దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం ఫాగర్స్ అనే రూపంలో మనం వాడుతున్నాం. ఫాగర్స్ అనేది జనరల్గా వాడుతుంటారు. అందులో లిక్విడ్ ఏరోజాల్ బేస్డ్ అనమాట. మనం వాడే కెమికల్ లిక్విడ్ ఏరోజాల్ బేస్డ్ కింద ఉంటుంది. దాన్ని వాళ్ళు వాడి మొత్తం డీకంటామినేట్ చేస్తారు. కానీ ఈ ప్రోడక్ట్ చాలా యూనిక్. ఎందుకంటే ఇది లిక్విడ్ ఏరోజాల్ బేస్డ్ కాదు, ఇట్ ఈస్ కంప్లీట్ వేపర్ బేస్డ్. అంటే వేపర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్. ఆ కెమికల్ వేపర్ ప్రొడ్యూస్ చేయడం వల్ల లిక్విడ్ కంటే చాలా ఫాస్ట్గా ఏదైతే రూమ్ డీకంటామినేట్ చేయాల్సి ఉంటుందో ఆ రూమ్లోకి వెళ్ళడం, అదంతా కూడా కంప్లీట్గా మనకి డీకంటామినేట్ చాలా త్వరగా అయిపోవడం వల్ల ఇది చాలా యూనిక్ ప్రోడక్ట్. ఇంతవరకు ఇండియాలో ఎక్కడా లేదు. ఇది ఒక ఫస్ట్ టైం మనం ఇండియాకి తీసుకొచ్చాం అనమాట. ఈ ప్రోడక్ట్తో లాభాలు ఏంటంటే మనం ఏదైనా డీకంటామినేట్ చేయాల్సిన ఒక రూమ్ని మనం ఒక 2 అవర్స్లోనో మ్యాక్సిమం 3 అవర్స్లో కంప్లీట్ చేసేయగలం. అదే మనం వేరేగా ఫాగర్స్ అవి తీసుకుంటే అవి చాలా టైం పడుతుంది. అంటే 24 అవర్స్ నుంచి 48 అవర్స్ టైం పడుతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ మనకి చాలా క్విక్గా మనకి స్టెరైల్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది అనమాట. అంటే మనకి ఇవి ఎక్కడెక్కడ వాడుతూ ఉంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో, రీసెర్చ్ R&D డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్లో, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీస్లో ఎక్కడైతే మనకి డీకంటామినేషన్స్ అవకాశం ఉంటుందో అక్కడ అన్ని కూడా చోట కూడా వాడచ్చు. ఇది చాలా కంపాక్ట్, అంటే మనం తీసుకెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మనకు ఇది చూస్తే మీరు ప్రోడక్ట్ కూర్చొని చూస్తే కనుక ఇది అంతా కూడా చాలా కాంపాక్ట్ మోడల్, ఒక సూట్ కేస్ మోడల్లో ఉంటుంది. అది మన హ్యాండిల్తో తీసుకుని ఈజీగా మనం ఎక్కడికైనా రూమ్కి తీసుకెళ్ళచ్చు. ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అక్కడి నుంచి ఇంకో వేరే రూమ్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఈజీ. అండ్ దీంట్లో వాడేది కేవలం హైడ్రోజన్ పెరాక్సైడ్ యాజ్ ఎ కెమికల్. అది కూడా ఫుడ్ గ్రేడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. మనం 35 నుంచి 50% ఫుడ్ గ్రేడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతాం. దీనివల్ల మనకి ఎఫికసీ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అందువల్ల చాలా తొందరగా మనకి డీకంటామినేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మా ప్రోడక్ట్ సార్, యూనిక్గా ఉంటుంది. యూనిక్ ప్రోడక్ట్ సార్. మీరు ఇప్పటి వరకు B2Bలో ఉన్నారు, మీరు B2C అంటే డొమెస్టిక్ మార్కెట్ కూడా రావాలని చూస్తున్నారు కదా. సో ఇది ఒక నార్మల్ పీపుల్కి ఎలా ఉపయోగపడుతుంది? అండ్ మీరు డొమెస్టిక్ మార్కెట్ కనుక చూస్తున్నట్టయితే మీరు ఎవరెవరిని మీరు మీ బిజినెస్ పార్ట్నర్గా చేరుకోబోతున్నారు?
చేసుకోవచ్చు. మనకి ఈ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు మనం సర్వీస్ కూడా ఆఫర్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ మనం ప్రోడక్ట్ అమ్మడమే కాకుండా మనం ఒక సర్వీస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎలా అంటే ఈ ప్రోడక్ట్ మనం తీసుకెళ్ళి ఎవరెవరికైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ల్యాబొరేటరీస్ ఉన్నాయనుకోండి, యూనివర్సిటీ ల్యాబొరేటరీస్ కానీ, లేకపోతే డొమెస్టిక్గా మనకి హౌసెస్ అంటే హౌస్ వార్మింగ్స్ అని చేసినప్పుడు ఒక కొత్త హౌస్ ఉందనుకోండి, లేదా ఎవరికైనా హౌసెస్లో ఒక పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ రూమ్ని ఐసోలేట్ చేసి ఆ రూమ్స్ కూడా మనం డీకంటామినేట్ చేసుకోవాలంటే అలాంటి రూమ్స్ కూడా మనం డీకంటామినేట్ చేయొచ్చు. కొత్తగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా రూమ్ వైజ్ మనం డీకంటామినేట్ చేసి ఇవ్వచ్చు. అంటే కొత్త హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత అంతా కూడా డీకంటామినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా మన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి రూమ్స్ అంటే హౌస్ హోల్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఇంట్లోనే హాస్పిటల్ సెటప్ ఉన్నవాళ్ళు, అంటే రూమ్లో క్లినికల్ సెటప్ పెట్టుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారా, పెద్దవాళ్ళు లేకపోతే ఏదైనా కంప్లీట్ మెడికల్ కేర్ తీసుకోవాల్సిన వాళ్ళు హాస్పిటల్స్ సెటప్ మనకు కావాలనుకున్నప్పుడు అలాంటి రూమ్స్ కూడా మనం డీకంటామినేట్ చేసుకోవచ్చు. ఇది ఒకటే కాకుండా మనకి ఎక్కడైతే స్టెరైల్ ఎన్విరాన్మెంట్ కావాలో, అంటే ఫుడ్ ఇండస్ట్రీస్లో కొన్ని చోట్ల మనకి ఫంగస్ తొందరగా వస్తుంది. అలాంటి చోట్ల మనకి ఏం చేస్తామంటే ఇది మొత్తం డీకంటామినేట్ చేసుకుని మళ్ళీ ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలాంటి చోట కూడా మనం చేయొచ్చు. సో డొమెస్టిక్గా మనకి హౌస్ హోల్డ్స్, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీలో ఎనీ బేకరీస్ కానీ, లేకపోతే ఎలాంటి ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీ స్టోర్ చేసుకునే ప్లేసెస్, ఫుడ్ స్టోరేజ్ యూనిట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. Sir, tell about yourself and since how long you are in this one and what you are doing. Just Sir, this is also very a new company. It's a startup organization, and Scientech Biosolutions. Scientech Biosolutions is a startup. So what we want to do is we want to set up and give solutions to the people who wanted this kind of, because it's very expensive product per se, but we want to bring it to the people who can afford easily and take the services from us. So అంటే మనం ఏం చెప్తున్నామంటే ఈ ప్రోడక్ట్ కాస్ట్లీ ఉంటుంది, కొనడానికి కొంచెం కష్టం, ఇది కొంచెం క్రోర్స్లో ఉంటుంది, ల్యాక్స్లో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. సర్వీస్ డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ద రూమ్స్, దాన్ని బట్టి మనం సర్వీస్ చేస్తాం. మేము కూడా స్టార్టప్ కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. చాలామందికి తెలియదు ఈ ప్రోడక్ట్ ఉందని, అందుకని మీ ద్వారా ఈ ప్రోడక్ట్ని మనం మార్కెట్లో చూపిద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.